దేవుడు నీ మనసు వెనక ఉన్నాడు. నువ్వు దేవునికి ఏమైనా ఇవ్వాలంటే నీ మనసుని ఇచ్చేసే చాలు. దేవుడికి నీ మనసుని ఇచ్చేసే. దట్స్ ద ఓన్లీ థింగ్ గాడ్ వాంట్స్ యువర్ మైండ్. దేవుడు అన్నాడు, గివ్ మీ యువర్ మైండ్ అండ్ ఐమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ కల్చర్, ఐమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ట్రెడిషన్స్, ఐమ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. నీ యొక్క అలవాట్లు మారకపోతే దేవుడు నీలో ఇంకా పని చేయట్లేదని. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అలౌవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. మీకు ఏదైతే అవసరం ఉన్నదో అది అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడు. అ టైమ్లీ హెల్ప్. భయపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఎలాగిస్తాడు? సత్యంలోకి నడిపిస్తూ ఇస్తాడు. స్టార్ట్ లిసనింగ్ టు ద హోలీ స్పిరిట్. దేవుడు పాప క్షమాపణ ఎందుకు పెట్టాడంటే మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకోవడానికి కాదు. దేవుడు పాప క్షమాపణ ఎందుకు పెట్టాడంటే నువ్వు ఆయన యొక్క రాజ్యాన్ని వెతకడానికి. చర్చ్ ఎందుకు వస్తాడు? తీసుకెళ్ళడానికి, వాక్యాన్ని తీసుకెళ్ళడానికి, ఆరాధన తీసుకెళ్ళడానికి, ఆత్మని తీసుకెళ్ళడానికి, బలాన్ని తీసుకెళ్ళడానికి, శక్తిని తీసుకెళ్ళడానికి. అందుకు సంఘానికి వస్తావు. కానీ తీసుకువెళ్ళింది ఏం చేస్తున్నావు? వ్యర్థంగా పడేస్తున్నావా? వ్యర్థంగా వదిలేస్తున్నావా? వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ ద చర్చ్ టుడే? దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతుకుతున్నావా? ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం పేరు పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? మనందరం ఏమనుకుంటా ఉంటామంటే వి ఆల్వేస్ థింక్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఒక క్లౌడ్లా ఉంటాడు, లేకపోతే ఇలా ఉంటాడు, అలా ఉంటాడని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ టుడే ఆ యొక్క మిత్ అంతా కూడా బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ వాంట్ బ్రేక్ దాట్ మిత్. అండ్ పరిశుద్ధాత్మ అసలు ఎవరు, పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడో ఈరోజు నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. యేసు ప్రభు ఆ యొక్క సిలువు పైన ఎందుకు చనిపోయాడు, యేసు ప్రభు ఆ యొక్క సిలువు పైన తన ఎందుకు బలియాగమయ్యాడు అని చెప్పి మనం అనుకుంటే పరిశుద్ధాత్మను మనకి మరలా తిరిగి ఇవ్వటానికే, పరిశుద్ధాత్మను మనకి మరలా తిరిగి ఇవ్వటానికే యేసు ప్రభు చనిపోయాడు. పరిశుద్ధాత్మను తిరిగి ఇవ్వటానికి, దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా, ద మెయిన్ గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ డౌన్ టు దిస్ ఎర్త్. అందుకే నేను చాలా సులభంగా ఉండడానికి అర్థం కావడానికి యేసు ప్రభు మనకి మరలా సిటిజన్షిప్ ఫామ్స్ ఇవ్వడానికి వచ్చాడని చెప్తా. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మరలా మనకి పరలోకం యొక్క పౌరసత్వాన్ని ఇవ్వటానికే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. పరలోకపు యొక్క పౌరసత్వము అంటే మనం చాలా విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటాం. వి థింక్ సిటిజన్షిప్ ఇస్, బట్ మై క్వశ్చన్ ఇస్, పౌరసత్వము సహజమా అసహజమా? సిటిజన్షిప్ న్యాచురలా అన్యాచురలా? సిటిజన్షిప్ ఈజ్ వెరీ న్యాచురల్. ఎలాగా? మీరు ఒక్కసారి ఈ యొక్క భూమి మీద ఒక దేశంలో పుడితే ఆటోమేటిక్గా మీరు ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని పొందుకుంటారు. మీరు ఆ దేశం యొక్క సిటిజన్స్ అయిపోతారు. అంటే మీరు అందంగా ఉన్నవసరంలే, ఎలా ఉన్నా సరే సిటిజన్స్ అయిపోతారు. మీకు కాలు సరిగ్గా ఉండకపోయినా సిటిజన్సే, మీకు నోరు పనిచేసినా పని చేయకపోయినా సిటిజన్సే, మీకు మీ యొక్క బ్రెయిన్ పనిచేసినా పని చేయకపోయినా సిటిజన్స్. దట్ మీన్స్ సిటిజన్షిప్ ఈజ్ వెరీ న్యాచురల్. పౌరసత్వము చాలా సహజము. పౌరసత్వం గురించి మనము పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. యేసు ప్రభు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వటానికే ఆయన భూలోకానికి వచ్చాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా జన్మిస్తాము అని చెప్పి మనము అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా జన్మిస్తామో మనకి యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతుంది. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నాడంటే, ఈ మాట యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఆ యొక్క ఎందుకు చెప్తున్నాడు ఈ యొక్క మాట అంటే, పరలోక రాజ్యం ఎలా ప్రవేశించాలని చెప్పి అడిగాడు ఒక ఆయన, ఒక ముసలాయన. ఆయన తిరిగి చెప్తున్నాడు, పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలంటున్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. దాని అర్థం ఏంటండి నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇంకా కిందకి వెళ్తే అర్థమవుతుంది. 6వ వచనము, శరీర మూలముగా జన్మించినది శరీరమును, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నదని. అంటే దాని అర్థం ఏంటి? శరీరము దేనికి జన్మనిస్తుంది? శరీరానికి. చాలా సింపుల్. శరీరము శరీరానికి జన్మనిస్తుంది, ఆత్మకు జన్మనిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇందుకే ప్రాముఖ్యము. నీకు ఆత్మను తిరిగి జన్మించడానికి ఆయన అత్యవసరము.
పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే, అంటే దెర్ నీడ్స్ టు బీ దట్ జర్మినేటర్. ఆ యొక్క సీడ్ జర్మినేట్ చేయడానికి, ఆ యొక్క విత్తనాన్ని మనకి ఇవ్వటానికి ఆ విత్తనం ఇచ్చేవాడు కావాలి. ఆ విత్తనం ఇచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నీవు ఆత్మ మూలముగా జన్మించడానికి ఆయనే మూలాధారమై ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యమా కాదా? ఏమవుతుందంటే, ఈ యొక్క శరీరం ఎలాగైతే శరీరానికి జన్మనిస్తుందో, అదే రీతిగా మీరు ఇంకా చూడండి 7వ వచనంలో, మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో, అంటే యు ఆర్ ఆల్రెడీ బోర్న్ ఇన్ ఫ్లెష్. మీరు శరీరంగా జన్మించారు, కానీ ఆత్మలో జన్మించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మీ యొక్క తల్లిదండ్రులు మీకు శారీరకమైనటువంటి జన్మనిచ్చారు, కానీ ఆత్మగా మీరు జన్మించాలంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు నేను ఇందాక సిటిజన్షిప్ అని చెప్పానంటే, పౌరసత్వం అని ఎందుకు చెప్పానంటే, పరలోక రాజ్యంలో మీరు పౌరసత్వాన్ని సంపాదించాలంటే మీరు ఆత్మ మూలంగా జన్మించాలి. యు విల్ బి బోర్న్ ఇన్ ద స్పిరిట్. మరి ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తాము? ఆ యొక్క పౌరసత్వాన్ని ఎలా పొందుకోవాలి? మీకు విషయం చెప్పనా? పౌరసత్వాన్ని పొందుకోవడం ద్వారా మీకు కొన్ని లాభాలు కలుగుతాయి. ఎటువంటి లాభాలంటే, ఆ యొక్క దేశము మీకు కొన్ని హక్కులను ఇస్తుంది. అండ్ యూ యూజ్ దోస్ రైట్స్ ఇన్ ఆర్డర్ టు లివ్. మీరు అక్కడ జీవించడానికి మీరు ఆ యొక్క హక్కులను వాడుతారు. ఉదాహరణకి మనకి భారతీయులుగా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఏంటి ఆ హక్కులు? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు లైఫ్, రైట్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ దిస్ టెరిటరీ ఆఫ్ ద సో కాల్డ్ స్టేట్ కాల్డ్ ఇండియా. ఈ యొక్క ప్రాంతమంతా మనము ఫ్రీగా తిరగటానికి హక్కులు. ఎవరు కూడా ఈ యొక్క హక్కులను తీయలేరు. నోబడి కెన్ స్టాప్ ఇట్. అది మీ యొక్క హక్కు. దట్స్ ద ఫండమెంటల్ రైట్స్ దట్ ఈస్ గివెన్ టు యూ బై ద కాన్స్టిట్యూషన్. అదే రీతిగా పరలోక రాజ్యం కూడా మనకి కొన్ని హక్కులు ఇచ్చింది. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడంట. ఎక్కడైతే 2 కూడి వారు ఏదైతే అడుగుతారో అది నేను చేస్తానన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఐ అండర్స్టాండింగ్? ఈ యొక్క హక్కులు ఎప్పుడు మనం వినియోగించుకోవచ్చు అంటే, మనకు ఆ పౌరసత్వం ఉన్నప్పుడు. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? సో మనం ఆ యొక్క పౌరసత్వం కలిగి ఉన్నప్పుడే మనం ఆ యొక్క హక్కులు వినియోగించుకోవచ్చు. నీవు ఉదాహరణకి లెట్స్ సే నువ్వు భారతీయుడు, ఇండియన్. మన ఇండియన్స్ అందరం కూడా ఎటువైపు డ్రైవ్ చేస్తాం? ఆన్ ద రోడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్? మనకి స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది. వి డ్రైవ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అమెరికా వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేయము, రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తాం. సో నేను ఇండియన్ని కదా, అమెరికా వెళ్ళాను, అయినా సరే నేను రైట్ హ్యాండ్ సైడే డ్రైవ్ చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే నువ్వు యాజ్ సూన్ యాజ్ యు ల్యాండ్ ఆన్ దాట్ టెరిటరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆ యొక్క టెరిటరీ మీద, ఆ యొక్క ల్యాండ్ మీద ఎప్పుడైతే నువ్వు నీ యొక్క కాలు పెడతావో అప్పటి నుండి యు స్టార్ట్ you start behaving according to the culture of United States. నువ్వు అమెరికా యొక్క నాగరికత బట్టి, అమెరికా యొక్క రూల్స్ లాస్ బట్టి నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. దానికి పరిశుద్ధాత్మ దేవునికి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారేమో. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూస్తే అర్థమవుతుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం, అదే పదే రిపీట్ అవుతుంది. ఏంటి ఆ మాట? శరీరమా, ఆత్మ? ఒకటి మర్చిపోతున్నాం. జాగ్రత్త చదవండి ఒకసారి. శరీర విషయముల మీద ఏముంటుంది? మనసు ఉంటుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటుంది. శరీరాన్ని ఆత్మని కనెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. ఏంటది? మనసు. ఆ లింక్ మర్చిపోతే ఎలాగా? నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీలోనికి వస్తాడు, నీలో నివసిస్తాడంటే నీ మనసును మార్చడానికి. మళ్ళీ మనసు అంటే చాలామంది భావాలు, ఉద్రేకాలు కాదండి, కాదు. మనసు అనగా నీ యొక్క అలవాట్లు మార్చడానికి,
నీ యొక్క ప్రవర్తనను మార్చడానికి, నీ యొక్క నాగరికత మార్చడానికి, నీ యొక్క ఆలోచించే విధానం మార్చడానికి. ఇందాక ఎలాగైతే నువ్వు ఇక్కడ నుండి అమెరికా వెళ్ళిన వెంటనే డ్రైవింగ్ రైట్ సైడ్ చేయకుండా లెఫ్ట్ సైడ్ చేయకుండా రైట్ సైడ్ చేయడం ప్రారంభిస్తావు. ఎందుకు? ఎందుకంటే అక్కడి యొక్క రూల్స్ అయ్యి, అక్కడి యొక్క నాగరికత అది, అక్కడి యొక్క రెగ్యులేషన్స్, లాస్, అవి నిబంధనలు అయ్యి. ఒక్కసారి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అంగీకరించిన తర్వాత నీ మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తాడు, నీ యొక్క అలవాటులను మార్చడానికి ప్రయత్నిస్తాడు, నీవు అలవాటైపోయినటువంటి జీవితాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రభావాన్ని చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే హీస్ ద గవర్నర్ అని చెప్పి పిలువబడుతున్నాడు. ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఎవరికంటే ఏ భూమిపైన అయితే ఉంటాడో, ఏ శరీరం లోపలైతే ఉంటాడో ఆ శరీరం యొక్క అధిపతి ఆయన. కానీ మీకు విషయం చెప్పాలి, ఆయన ఒత్తిడి చేసి మార్చడం మనల్ని. ఆయన జెంటిల్మెన్ అని చెప్పి ఉంటుంది ఆయన గురించి బైబిల్లో. అంటే హీస్ ఆయన మీక్, హీస్ వెరీ మీక్. ఆయన సాత్వికుడు అయి ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటేనే మారుస్తాడు, నువ్వు ఒప్పుకోకపోతే మార్చడు. మనకు వచ్చినటువంటి గొప్ప సమస్య ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే ఇట్ ఈజ్ ఓన్లీ అ చేంజ్ ఆఫ్ రిలీజియన్ అనుకుంటాం. మతం మారడం, క్రైస్తవుడిగా ఉండడము ఇట్ ఈస్ జస్ట్ అ స్టేటస్, మారుతుంది అంతే. లేదు, బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండాలంటే నీ మనసును మార్చుకోవాలంటున్నాడు. దేని బట్టి మార్చుకోవాలి? దేవుని యొక్క రాజ్యం బట్టి మార్చుకోవాలి. దేని బట్టి మార్చుకోవాలి? పరలోక రాజ్యం బట్టి మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనసును మారుస్తాడట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా అదే పాత జీవితం జీవిస్తూ ఉంటాం. ఒక మీటింగ్కి వెళ్తాం, దేవుడు మనల్ని తాకుతాడు, మాట్లాడతాడు, మారిపోయామనుకుంటాం. మీటింగ్ నుండి బయటికి వెళ్తాం, ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, మళ్ళీ అదే సిగరెట్ పట్టుకుంటాం. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ అదే జీవితం జీవిస్తాం. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ అదే బాటిల్ పట్టుకుంటాం. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ అదే బూతులు మాట్లాడతాం. చర్చ్కి వెళ్తాం, వీఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. కానీ మన యొక్క మనసు మాత్రం మారట్లే. నీ యొక్క మనసు మారకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడని. నీ యొక్క మనసు, నీ యొక్క అలవాట్లు మారకపోతే దేవుడు నీలో ఇంకా పని చేయట్లేదని. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అలౌవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయము. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రభావితం చేస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు అనగానే వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే ఊగిపోవడము, లేకపోతే అన్య భాషలో మాట్లాడడం అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలో మాట్లాడడం మాత్రమే కాదండి, అది మాత్రమే ఆయన పని కాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా పరిశుద్ధాత్మ దేవుడి గురించి? ఆయన వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడట. హల్లెలూయా. అంటే నీవు అజ్ఞానంలో ఉన్నప్పుడు నీకు తెలియపరుస్తాడు. దట్ మీన్స్ హి టాక్స్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడంటే దాని అర్థము నీతో సంభాషణ చేస్తాడు. అనేక మంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటా ఉంటారంటే అమ్మో ఇదేదో మాట్లాడేస్తుందని. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే అపవాది నీతో మాట్లాడలేడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే యు వోంట్ బి అఫ్రైడ్, భయపడవు. అనేక మంది ఇంకా ఆ యొక్క భయం అనేటువంటి జీవితంలోనే జీవిస్తూ ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది ఇంకా ఎలా ఉంటున్నారంటే నేను క్రైస్తవుడిని, కానీ వాళ్ళు ఈ యొక్క క్రిస్టియానిటీలో ఉండేటువంటి ఆ యొక్క క్రిస్మస్ని పండుగ చేసుకుంటారు, ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. తగిన టైంలో ఏమైపోతారో తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు మనకు కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదండి. ఈ కుర్చీలు కాకుండా మనం పూర్తిగా కుర్చీలు వేసినా సరే క్రిస్మస్ టైంకి నిండిపోద్ది. అంటే ఎక్కడి నుండి పుట్టుకొచ్చేస్తారో అర్థం కాదు నాకు. సడన్గా వాళ్ళందరికీ GPS ట్రాకింగ్ మెషిన్స్ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది నాకు. అంటే వాళ్ళు ఎక్కడి నుండి ఏ గుహల్లో దాక్కుంటారో, ఏ చెట్టు కింద దాక్కుంటారో తెలీదు, ఎప్పుడు కనబడరు. అప్పుడు అకస్మాత్తుగా వస్తారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్.
దేవునికి అటువంటి వారితో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే ఈ మాట చెప్పబడి ఉంటుంది. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. మీ అమావాస్య ఉత్సవములను ఈస్టర్, నియామక కాలములను నియామక కాలములను క్రిస్మస్ నాకు హేయములు అంటే నాకు ఇష్టం లేదు. అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. వాటిని సహింపలేక చాలరా నాయన, చాలే అన్నాడు. చాలా అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నామంటే క్రిస్మస్ ఎక్సైట్మెంట్. యూ క్యాన్ హ్యావ్ ఫన్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడెంట్, నువ్వు ఎంజాయ్ చేయకూడదు అంటలేదు. కానీ ఆ సీజన్లోనే దేవుడు దొరుకుతాడా? ఆ సీజన్లోనే దేవుడు పరిశుద్ధుడు అయిపోతాడా? ఆ సీజన్లోనే నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మారిపోతావా? ఇంకా చదువుదాం, ఇంకా చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుంది. అంటే ఆ క్రిస్మస్ సీజన్ వచ్చేస్తాం, మన చేతులు చార్జ్ చేస్తాం, హల్లెలూయా దేవానికి వందనాలని చెప్తాం. లేకపోతే ఆదివారం వచ్చేస్తాం, దేవానికి వందనాలని చెప్తాం. సోమవారం రాగానే మళ్ళీ అదే అపరిచితుడు ఉంటాడు, మనలో మారిపోతుంటాడు. అరే ఎక్కడి నుండి వచ్చాడు ఈయన తెలీదు. హీ వెంట్. గేట్ లోపలికి వచ్చిన వెంటనే మారిపోతాడు. గేట్ బయటకు వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకోటి వచ్చేస్తాడు. మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి అంటే దాని అర్థం ఏంటి? మీ మనసును మార్చుకోనండి, మీ అలవాట్లు మార్చుకోనండి, మీ ఆలోచన విధానం మార్చుకోనండి. మీకు విషయం చెప్పనా, దేవునికి కావలసినటువంటిది మీ నుండి మీ మనసు కావాలి. గాడ్ వాంట్స్ యువర్ సోల్, గాడ్ వాంట్స్ యువర్ మైండ్. దేవునికి అత్యధికంగా కావాల్సినటువంటిది ఏమైనా ఉందంటే అది మీ యొక్క మనసు. అందుకే కదా మనం దేవునికి ప్రేమ పాటలు పాడతాం. ఎందుకంటే మన మనసు నిండిపోయిందని చెప్పి అనుకుంటాం, పాడతాం. కానీ రాసినటువంటి వ్యక్తి యొక్క మనసు నిండిపోయిందనమాట. అర్థమైందా మీకు? మనం ఏం చేస్తున్నాం, ఆ పాటను మనం తీసుకొని అలా యాక్టింగ్ చేసేస్తున్నాం. మనము మన యొక్క మనస్సును దేవునికి ఇస్తున్నామా లేదా? దేవునికి ఇవ్వాలంటే దాని అర్థము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ రిసైడ్స్ ఇన్ us. సో దేవునికి ఈ యొక్క ఫెస్టివల్స్ వాటిలో కాదు ఇంట్రెస్ట్ ఉండేది. దేవునికి ఇంట్రెస్ట్ ఉండేది నీ యొక్క మనసులో, నీ యొక్క మైండ్లో, నీ యొక్క భావములో, నీ యొక్క ఆలోచనలో. పరిశుద్ధాత్మ యొక్క మోటో ఏంటంటే, నీవు మొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అప్పుడు ఇవన్నీ సమకూర్చబడతాయంట. పరిశుద్ధాత్మ యొక్క తన యొక్క గోల్ ఏంటంటే నిన్ను దేవుని యొక్క రాజ్యాన్ని వెతికింపచేసేలాగన. అంటే దాని అర్థము దేవుని యొక్క రాజ్యము చర్చ్లోనే దొరకదు. దేవుని యొక్క రాజ్యము నీ పనిలో దొరుకుతుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీ పనిలో ఇంకా ఎక్కువ దొరుకుతుంది. దేవుని యొక్క రాజ్యము నీ సంబంధాల్లో దొరుకుతాయి. దేవుని యొక్క రాజ్యము నీ యొక్క జీవిత రిలేషన్షిప్స్లో దొరుకుతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతుకుతున్నావా? బికాస్ దట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ గోల్. పరిశుద్ధాత్మని యొక్క మొట్టమొదటి గురి ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని నీకు పరిచయం చేయడం. దేవుని రాజ్యాన్ని నీకు పరిచయం చేయడం. దేవుడికి నీ యొక్క పాపపు జీవితం గురించి ఆలోచించడం మానేసి పరలోకపు జీవితం గురించి, పరిశుద్ధమైనటువంటి జీవితం గురించి ఆలోచించడం ప్రారంభించడమే పరిశుద్ధాత్మని యొక్క ప్రథమ లక్ష్యము. కొంతమంది ఏమంటారంటే సోమవారం నుండి శనివారం వరకు భయంకరమైన పాపాలు చేసేస్తారు. ఆదివారం వచ్చి దేవాన్ని క్షమించని అడుగుతారు. ప్రతి ఆదివారం చేసేది అదేనండి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ సండే. మనం ఏమనుకుంటామంటే ఆదివారం రాగానే దేవుని దగ్గరికి వెళ్ళి పాపాలన్నీ ఒప్పేసుకుంటే ఫ్రీ అయిపోతాం కదా. ఎందుకు చెప్పండి? ఎందుకు? మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకోవడానికి. హలో, దేవుడు పాప క్షమాపణ ఎందుకు పెట్టాడంటే మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకోవడానికి కాదు. దేవుడు పాప క్షమాపణ ఎందుకు పెట్టాడంటే నువ్వు
ఆయన యొక్క రాజ్యాన్ని వెతకడానికి. అంటే వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ యువర్ మైండ్? నీ మనసు యొక్క దృష్టి ఎక్కడుంది? నీ మనసు యొక్క ఆలోచించే కోణము ఎటువైపు ఉంది? ప్రతి ఆదివారము పాపక్షమాపణ అంటే దేవుడికి బోర్ కొడదా? నీకు బోర్ కొడదా? దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు ఆలోచించిన ఆపేసి అంటున్నాడు, ఫర్గెట్ అబౌట్ ఇట్. మళ్ళీ ఎవరు తీసుకొస్తారు? ఆదివారం మనమే తీసుకొస్తాం. అరెస్ట్, దేవా క్షమించే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దేవుడు హే మాట్లాడాపు, పరలోక రాజ్యం గురించి ఆలోచించి అంటున్నాడు. మనకి ఎప్పుడైతే దృష్టి, ఏ దృష్టిలో ఆలోచించాలో, మనం ఎటువైపు మనం నడుచుకోవాలో ఆ యొక్క ఆలోచన లేకపోతేనే మనం ఎటుపడితే అటు వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనకి ఎటువైపు వెళ్ళాలో ఆ యొక్క గురి మనలో లేకపోతేనే మనం ఎటుపడితే అటు వెళ్ళిపోతాం. ఆ గురి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ గురి? ఇప్పుడే చెప్పాను. మొదటిగా పరలోక రాజ్యమును, ఆయన నీతిని, పరలోక రాజ్యమును మొదట వెతకుడి. ఎక్కడ వెతకాలండి? చర్చిలోనా? చర్చిలో వెతకొద్దు, చర్చ్ నుండి తీసుకెళ్ళు. ఎక్కడ వెతకాలి? నీ వర్క్లో వెతుకు, నీ ఇంట్లో వెతుకు, నీ సంబంధాల్లో వెతుకు, నీ యొక్క రిలేషన్షిప్స్లో వెతుకు, ఫ్యామిలీలో వెతుకు. హల్లెలూయా. యూనో, చర్చ్కి ఎందుకు వస్తామంటే ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి. ఎందుకు వస్తాం? అర్థమైంది ఇప్పుడు? చర్చ్లో ఏమైపోదు. చర్చ్ ఎందుకు వస్తాడు? తీసుకువెళ్ళడానికి, వాక్యాన్ని తీసుకువెళ్ళడానికి, ఆరాధన తీసుకువెళ్ళడానికి, ఆత్మని తీసుకువెళ్ళడానికి, బలాన్ని తీసుకువెళ్ళడానికి, శక్తిని తీసుకువెళ్ళడానికి. అందుకు సంఘానికి వస్తావు. కానీ తీసుకువెళ్ళింది ఏం చేస్తున్నావు? వ్యర్థంగా పడేస్తున్నావా? వ్యర్థంగా వదిలేస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ ద చర్చ్ టుడే? సంఘం నుండి నీ ఏం తీసుకెళ్తున్నావు? వాట్ ఈస్ దట్ యువర్ టేకింగ్? అందుకనే ఇవన్నీ మార్చబడాలి. ఇదంతా మారాలంటే ఒకరి వల్లనే అవుతుంది. ఆయన చాలా ఓపికగా ఉంటాడు. మీ పాస్టర్ గారు కాదు, ఆయనకి అంత ఓపిక లేదు. ఒకరి వల్లనే అవుతుంది అది. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. భూమిపై అందరికన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ. ఆయన మనకు కనబడ్డు, ఆయన మనం పట్టుకోలేము, కానీ మనలో ఉంటాడు. మనకు తెలియపరుస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఏ ఇటువైపు తిరగొద్దు, అటువైపు వెళ్ళు, ఈ పని చేయొద్దు, ఆ పని చేయి, వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడు. మనం ఏమనుకుంటామంటే దెయ్యం మాట్లాడుతుంది అనుకున్నాం. దెయ్యం మాట్లాడదు నాయనా, దెయ్యం మాట్లాడదు. దెయ్యం సైలెంట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. నువ్వు తప్పు చేసిన తర్వాత అంటది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. మనమేమనుకుంటాం? వద్దు. స్టార్ట్ లిసనింగ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ హిస్ వాయిస్. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినాలి. యూనో, పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఎవరంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నిజమని చెప్పడానికి మనకి ఉండేటువంటి ఏకైక రుజువు. ఐ వాంట్ టు రిపీట్ దట్ అగైన్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే, పరలోకము నిజమని తెలియపరచడానికి మనకు ఉండే ఏకైక రుజువు. Holy Spirit is the evidence that heaven exists. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు, he is the evidence that heaven exists, man, that God exists. Holy Spirit is the evidence. అందుకనే యేసు ప్రభు మరలా తిరిగి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఏమంటే ఒకసారి గమనించండి, యేసు ప్రభు చేసినటువంటి పని ఒకవేళ తాత్కాలికంగా ఉంటే అది ఏమైనా ప్రభావితంగా ఉంటుందా? అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు చేసినటువంటి పని తాత్కాలికంగా ఉంటాయి. అంటే వచ్చి భోజనాలు పెట్టాడు, స్వస్థపరిచేసాడు, తర్వాత చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దానివల్ల ఏంటి లాభం నీకు? దానివల్ల నీకేమైనా లాభం ఉందా? లేదు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, స్వస్థపరిచాడు, భోజనాలు పెట్టాడు, మాట్లాడి మంచి మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. నో, యేసుప్రభు అందుకు రాలా. యేసుప్రభువు ఒక ఇటర్నల్ ఎఫెక్ట్ని భూమిపైన ఉంచడానికి, ఒక ఎవర్లాస్టింగ్
ఎఫెక్ట్ని భూమిపైన ఉంచడానికే యేసు ప్రభు వచ్చాడు. ఆ ఎవర్లాస్టింగ్ ఎఫెక్టే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో చూస్తాము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. నా తండ్రి వాగ్దానము చేసినది ఎవరి మీదకి పంపిస్తున్నాడట? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే తండ్రి యొక్క వాగ్దానము. ఎవరు? ఐ యు అండర్స్టాండింగ్? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే తండ్రి యొక్క వాగ్దానము. ఇదిగో తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండవలెనని యుండుడని వారితో శిష్యులతో చెప్తున్నాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యేసు ప్రభు చేసినటువంటి ఆఖరి క్రియ ఇది. యేసు ప్రభు భూలోకం నుండి పరలోకం వెళ్ళిపోక మునుపు చేసినటువంటి ఆఖరి క్రియ ఇది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము పాపం చేసిన వెంటనే పరలోక రాజ్యం భూలోక రాజ్యాన్ని విలిచి వెళ్ళిపోయింది. అంటే ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు భూలోకం నుండి. యేసు ప్రభు మరలా తిరిగి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని భూలోకానికి తెచ్చాడు. ఆయన యొక్క మరణం ద్వారా అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనందరికి పంచాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంత ప్రాముఖ్యం అంటే ఇంకో మాట చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. మరలా మీకు సమాధానము ఒక్క నిమిషం అండి. మరలా మీకు సమాధానం కలుగునుగాక అని ఎందుకు చెప్తున్నాడు చూడండి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను వారితో చెప్పుచున్నాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడు అన్నాడు. పరిశుద్ధాత్మ ఏమిస్తాడో తెలుసా? శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. నీ జీవితంలో మనశ్శాంతిని కోల్పోయి ఉన్నావా? నీ జీవితంలో నెమ్మదిని కోల్పోయి ఉన్నావా? నీ జీవితంలో ఆ యొక్క ప్రశాంతతను కోల్పోయి ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు అది ఇవ్వటానికే వచ్చాడు. అది లభించేది ఒకే ఒక వ్యక్తి దగ్గర. అది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు నిత్యత్వం ఉండేటువంటి ఆ యొక్క ప్రక్రియను నీ కొరకు పెట్టాడు, నీ కొరకు దాచిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవునిలో దాచిపెట్టాడు. ఇంకో మాట చూద్దాము. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. పిరికితన గల ఆత్మను. I don't know how many of you are living in fear. ఇంకా ఎంతమంది పిరికితనంలో జీవిస్తున్నారో నాకు తెలీదు. బట్ ఇఫ్ యు ఆర్ లివింగ్, ఇంకా మీరు అలా జీవిస్తున్నట్లయితే, ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు సింప్లీ యాక్సెప్ట్, ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు యొక్క జీవితంలోకి ఆహ్వానించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తన యొక్క ఆత్మ ద్వారా మనకి బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అనేక మంది ఆందోళనలో జీవిస్తున్నారు, అనేక మంది భయాల్లో జీవిస్తున్నారు, అనేక మంది ఇంకా ఏంటి ప్రభువా నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లో జీవిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని నేను అందుకే కదా పంపించాను. భయపడుతున్నారు చాలామంది చాలామంది. దేవా నాకు మనశ్శాంతిని ఇవ్వని అడగడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వారి యొక్క పాపపు జీవితం వారికి గుర్తొస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు. దేని కొరకండి? సమయోచితమైన సహాయము కొరకు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఆ మాట. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసనమందు చేరుకుందుము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా వెళ్ళమంటున్నాడు దేవుని దగ్గరికి? చూడండి, ఆ యొక్క కృపాసనమందు యొద్దకు ఎలా వెళ్ళమంటున్నాడు? ధైర్యముగా. అందరు చెప్పండి, ధైర్యముగా. ప్రక్కవారు తిరిగి చెప్పండి, నీలో భయం ఇంకా లేదు అని చెప్పండి.
మరొకరికి చెప్పండి, నీలో భయం లేనే లేదని చెప్పండి. మరేముంది? అందరూ చెప్పండి, ధైర్యము. నా వెనక చెప్పండి, నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఆయన సింహాసనం చేరుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ధైర్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ధైర్యంగా వెళ్ళొచ్చు. నీ యొక్క పాప జీవితాన్ని ప్రక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు గనుక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులంగా ఇది చాలా ప్రాముఖ్యము మనకి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఈ యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే, సమయోచితమైనటువంటి సహాయము. దాహం వేస్తున్నప్పుడు నీళ్ళు కావాలా? దాహం లేనప్పుడు నీళ్ళు కావాలా? ఏది సమయోచితమైనటువంటి సహాయం? దాహం వేస్తే నీళ్ళ, దాహం లేనప్పుడు కూడా నీళ్ళ? దాహం వేస్తే నీళ్ళు. దాహం వేస్తే మీకు కావలసినటువంటిది నీరు. మీకు ఏదైతే అవసరం ఉన్నదో అది అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆమేన్. A timely help, a timely help, a timely help. భయపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఎలాగిస్తాడు? సత్యంలోకి నడిపిస్తూ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? దాచిపెట్టేవాడు సత్యంలోకి నడిపిస్తూ ఇస్తాడు. మీకు విషయం అర్థం కావాలి. మీరు భయపడుతున్నది ఆయన దాయుడు. ఆయన యాక్చువల్ మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో దాని గురించి మీరు భయపడనవసరం లేదని చెప్పి ఆ యొక్క సత్యాన్ని మీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. అంటే అప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. అర్థమైందా? మీకు ఎప్పుడైతే భయపడుతున్నది ఇంకా భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే కదా ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తాడు. ద హోలీ స్పిరిట్ డస్ దట్ వెరీ జాబ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. నీ యొక్క అలవాట్లు మార్చడానికి వచ్చాడు. నీ యొక్క భాషను మార్చడానికి వచ్చాడు. నీ యొక్క నాగరికతను మార్చడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో విశ్వసనీయతను పెంచడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రేమను పెంచడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీకు శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇంకా ఉత్తేజపరచడానికి వచ్చాడు. నేను కించపరచడానికి కాదు. నీ యొక్క పాపపు జీవితాన్ని నీకు గుర్తు చేయడానికి కాదు. దేవుడు నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. హల్లెలూయా. ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రేమను ఇవ్వడానికి వచ్చాడు. ప్రేమను ఇవ్వడానికి వచ్చాడు. సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో వెళ్ళమంటున్నాడు. ధైర్యముతో వెళ్ళండి. ఎందుకు ధైర్యంతో వెళ్ళాలో తెలుసా? మనం మర్చిపోయేది ఏంటంటే, దేవుని రాజ్యంలో మనం ఒక కుటుంబము. మనం ఎవరమే? ఒక కుటుంబము. మీరు మీ నాన్నగారి దగ్గరికి భయపడుతూ వెళ్తారా? ధైర్యంగా వెళ్తారా? యు గో విత్ కాన్ఫిడెన్స్. ధైర్యంగా వెళ్తారు. ఆయన చేస్తారా చేరతారా సాగదే, ముందైతే వెళ్ళి దూకేస్తారు ఆయన మీదకి. నానా నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. We forget that we are all a family. మనమంతా ఒక కుటుంబం అనే సంగతి మర్చిపోతున్నాం. మనం దేవుని రాజ్యంలో మనం ఒక కుటుంబము. నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు ఎవరికైతే పుట్టావో వారే నీకు కుటుంబం అనుకుంటున్నావు. కాదు. We are all a big family. మనందరం కూడా దేవుని రాజ్యంలో ఒక కుటుంబము. ఒక కుటుంబము. మరి నీ కుటుంబస్తులు చెప్పు, ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళని చెప్పండి. నీ కుటుంబస్తులు చెప్పండి. ఎవరండి చూసారా వాళ్ళు చేస్తారు, ఎవరండి నా కుటుంబం అంటే నీ ప్రక్కన కూర్చున్న వారే నీ కుటుంబము. ఆమేన్. ఏం చెప్తారు? ధైర్యంగా ఆయన కృపా సింహాసనాన్ని చేరుకోండి అని చెప్పండి. కమాన్. మీకు విషయం అర్థం కావాలి. నీ రాజు నీ యొక్క పెద్దన్నగా ఉన్నాడు. హీస్ యువర్ బిగ్ బ్రదర్. జీసస్ ఇస్ యువర్ బిగ్ బ్రదర్ మ్యాన్. యేసు ప్రభు నీకు పెద్దన్నగా ఉన్నాడు.
అంటే ఏంటి దాని అర్థం? అంటే యేసు ప్రభు నీకు ఒక అన్నగా ఉన్నాడంటే ఎంత ధైర్యంగా నడుచుకెళ్ళచ్చు? నన్ను ఎవరైనా డోంట్ మెస్ విత్ మీ. వై? నా ఫ్యామిలీ ఎవరో తెలుసా? నా తండ్రి ఎవరో తెలుసా? మరి ఆ ధైర్యం రావాలంటే ఆ ధైర్యం మనకు రావాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా. ఆ ధైర్యం మనకు రావాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యంలోకి నడిపిస్తాడు. హీ ఆల్వేస్ విల్ లీడ్ us విత్ అథారిటీ. మరి ఆ కుటుంబం అంతా ఒకసారి లేచి నిలబడదాము. ప్రక్క వారు చేపట్టుకోండి. వాళ్ళకు ధైర్యాన్ని నింపండి. వారికి ధైర్యాన్ని నింపండి. వారితో చెప్పండి, దిగులు పడొద్దని చెప్పండి, భయపడొద్దని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. కమ్ ఆన్, హోలీ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఆత్మ యొక్క ఫలాలు మూడు చెప్తా. నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది ఈ మూడు: నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. మళ్ళీ చెప్పండి. righteousness, peace and joy in the Holy Ghost. righteousness, peace and joy. నీతి, సమాధానం. ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో ఈ మూడు అంటే చాలదా? సరిపోద్దు కదా? ఏంటది? నీతి, సమాధానం, ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు ఇది. హల్లెలూయా. Many of us are too tired, man. మనం చాలామంది అలసిపోయాం. ఎంత అలసిపోయామంటే నెమ్మది లేదు, శాంతి లేదు. ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ఒక చర్చి నుండి ఇంకో చర్చికి, ఒక పాస్టర్ గారు ప్రేయర్ తర్వాత ఇంకో పాస్టర్ గారు ప్రేయరు, ఒక ఉపవాసం తర్వాత ఇంకో ఉపవాసం, ఒక ప్రార్థన తర్వాత ఇంకో ప్రార్థన. వాళ్ళు ఎవరెవరండి? ఏమి లేదు. ఈ పాస్టర్ గారిలో ఏమి లేదు, నథింగ్. దేవునిలోనే ఉంది శక్తి, పరిశుద్ధాత్మలోనే ఉంది శక్తి. హల్లెలూయా. ఆయన మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఆయన మీకు నీతినిస్తాడు. ఇంకేం కావాలి? ఈ మాట చూపించి ముగిస్తాను. 1 పేతురు 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయమును బట్టి. చూడండి, ఆ మాటే చూడండి. ఆ మహిమ గుణము అనగా ఏంటి? గుణము అనగా క్యారెక్టర్ అనగా ఎక్కడి నుండి వస్తుంది? క్యారెక్టర్, బిహేవియర్ అనగా ఎక్కడి నుండి వస్తుంది? మనసు. నేను చెప్తాను, పదే చెప్తా ఉంటాను, దేవుడు నీ మనసు వెనక ఉన్నాడు. దేవుడు నీ మనసు వెనక ఉన్నాడు. నీ మనసు నువ్వు దేవునికి ఏమైనా ఇవ్వాలంటే నీ మనసుని ఇచ్చేసే చాలు. హల్లెలూయా. దేవుడికి నీ మనసుని ఇచ్చేసే. దట్స్ ద ఓన్లీ థింగ్ గాడ్ వాంట్స్. గాడ్ వాంట్స్ యువర్ మైండ్. నీ మనసు వెనక ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆశ్చర్యపోతావు నీ మనసు వెనక ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే. నీ ఫోన్లో అన్ని యాప్స్. నువ్వు బయట అడుగు పెడితే బిల్ బోర్డ్స్, షాప్స్, అడ్వర్టైజ్మెంట్స్. బట్టలు కొనుక్కోవాలంటే, ఫుడ్ తినాలంటే, ఇవన్నీ నీ మనసు వెనకే ఉన్నాయి తెలుసా? ఇంకేం అవసరం? దేవుడు అన్నాడు, వాటికి ఇవ్వద్దు, నాకు ఇవ్వు నీ మనసు అన్నాడు.
గివ్ మీ యువర్ మైండ్, గివ్ మీ యువర్ మైండ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ కల్చర్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ట్రెడిషన్స్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. నేను ఈ యొక్క నాగరికత మార్చేస్తాను, నీ యొక్క ఆలోచన మార్చేస్తాను, నీ యొక్క అలవాట్లు మార్చేస్తాను అంటున్నాడు. ఎవరి రీతిగా? దేవుని రీతిగా. హల్లెలూయా. ఇంక దానికన్నా ఏం కావాలి మనకి? ఇంక దానికన్నా ఏం కావాలి? చదవండి ఆ యొక్క మాట చదవండి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశ అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. అక్కడ కూడా చూడండి ఆ మాట. ఎవరి స్వభావము అంటే దేవుని యొక్క స్వభావం. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడు? మీరు యొక్క లోకం నుండి తప్పించుకోవడానికి, దేని నుండి తప్పించుకోవడానికి? ఈ లోకం యొక్క భ్రష్టత్వం నుండి తప్పించుకోవడానికి, ఈ లోకం యొక్క కరప్షన్ నుండి తప్పించుకోవడానికి, ఈ లోక విధానాల నుండి తప్పించుకోవడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క లోకం మనకి శాంతినిస్తుందా? ఇవ్వదు. శాంతి నీకు దొరికేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. పరలోకము నుండి మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహింపబడ్డాడంటే ఆ యొక్క శాంతిని ఇవ్వడానికి. ఈ యొక్క లోకము మనకి నెమ్మదినిస్తుందా? ఇవ్వదు. అలజడినిస్తుంది, ఆందోళననిస్తుంది. ఆ యొక్క నెమ్మదినిచ్చేది పరలోకం మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. హల్లెలూయా. You should start receiving the Spirit of God inside you. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోని స్వీకరించడానికి మనం ఇష్టపడాలి. ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం అంగీకరించడానికి మనం ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రథమ పని ఏంటంటే నిన్ను సర్వ సత్యములోనికి నడిపించుట. హల్లెలూయా. He wants to lead you into all the truth. అందుకే మనకి ఇటువంటి స్వభావం ఉంది కనుకే మనం ఏం తప్పు చేయడానికి భయపడతాం. ఆ జీన్స్ యాక్సెప్ట్ చేయదు. మనలో ఉండేటువంటి ఆ యొక్క గుణగణాలు దాన్ని స్వీకరించవు, భ్రష్టత్వాన్ని స్వీకరించవు, తప్పు చేయడానికి ఇష్టపడవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీన్స్ వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ యొక్క గిల్ట్కి రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. కన్విక్షన్. మన అధిపతి మనల్ని ఏలును గాక. ఆమేన్. మన అధిపతి మన పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి చేత పంపబడి ఉన్నాడు నీలోని నివసించడానికి, నిన్ను సర్వ సత్యములోనికి నడిపించడానికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉన్నది? దేవా, నాకు నెమ్మదినివ్వు, నాకు మనశ్శాంతినివ్వు, నాకు ఒక గురిని అయ్యా అనేటువంటిది నీ ప్రార్థన అయితే మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆయన యొక్క ఫలాలు నీలో ఫలిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆయన యొక్క ఫలాలు నీలో ఫలిస్తాయి. It is time for you to open your heart to the Holy Spirit. Start receiving in Him. Remember, He's a gentleman. ఆయన ఒక సాత్వికుడు. ఆయన నువ్వు ఒప్పుకుంటేనే ఆయన మారుస్తాడు. నువ్వు ఒప్పుకుంటేనే ఆయన వస్తాడు. నువ్వు వీలు చేస్తేనే ఆయన నీలో పనిచేస్తాడు. Are you open to Him today? నీవు ఆయన్ని అంగీకరించడానికి, ఆయన ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈరోజు? నువ్వు ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే చాలా సింపుల్గా ఆయన అడుగు, పరిశుద్ధాత్ముడా నీవు నాలోనికి రా అయ్యా, నువ్వు నాలో పనిచేయడం ప్రారంభించయ్యా, నా యొక్క ఆలోచనలు మార్చు ప్రభువా, నా యొక్క స్వభావాన్ని మార్చినైనా.
పరలోకపు స్వభావంగా నా యొక్క స్వభావాన్ని మార్చని చెప్పి నువ్వు ఆయన అడుగు. ఆయన నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. స్టార్ట్ గివింగ్ ఇన్ హిమ్ అ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వు నీ జీవితంలో. ఆయన ఖచ్చితంగా పనిచేస్తాడు. ప్రార్థిద్దాము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయ కాలమున దేవా, నీ సన్నిధిలో మేము చేరుకొని, నీ సన్నిధిలో ప్రభువా నీ యొక్క వాక్యమును మాకు దయచేసి దేవా, మా యొక్క జీవితం యొక్క గురిని, మా జీవితం యొక్క డెస్టినీని ప్రభువా నీ మరొకమారు ప్రభు మాకు తెలియపరిచినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముని ద్వారా మా యొక్క జీవించే జీవితము చాలా సులభం అవుతుందయ్యా. ఆ యొక్క సత్యాన్ని నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు. సాత్వికుడైనటువంటి వాడు మాలో నివసించాలయ్యా. ఆ యొక్క సాత్వికుడైనటువంటి వాడు మాలో పని చేయాలి ప్రభువా. మమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించేవాడు మాలో పని చేయాలి అయ్యా. దేవా, ఉదయకాలమునైనా మేము నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, ఇంకా ఎవరెవరిలోనైతే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు జన్మించలేదో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు జన్మించును గాక. ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడిని జన్మించినా సరే వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినట్లేదో వారు ఈ రోజు నుండి ప్రభువా పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని గుర్తించి ఇంకా బలముగా వారు వినేలాగన వారికి ధైర్యమును కలిగింపచేయము. యేసయ్యా, దేవా, ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన, ఇవ్వబడిన ప్రతి కానుక దేవా నీ యొక్క రాజ్యాన్ని ఎదిగింప చేయడానికి, నీ యొక్క రాజ్యాన్ని ఇంకా వ్యాప్తి చెందించడానికి సహాయం చేయము. దేవా, మా యొక్క జీవితాలు మీకు సమర్పిస్తున్నామయ్యా. మా యొక్క ఆలోచన మీకు సమర్పిస్తున్నామయ్యా. నీవు మాతో మాట్లాడము దేవా. ఇక్కడ నుండి మేము యొక్క వాక్యాన్ని తీసుకువెళ్తుంటాడు, నీ యొక్క సన్నిధిని తీసుకువెళ్తుంటాడుగా మా యొక్క పని చేసేటువంటి ప్రాంతాల్లో మేము ఈ యొక్క వాక్యాన్ని వాడడానికి, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అక్కడ ప్రభావితంగా పనిచేయడానికి సహాయం చేయము. యేసు రాజా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.